దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వెంకట్రామరెడ్డిపై సెర్ఫ్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. కాంగ్రెస్ సర్కార్ రైతుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఏలేటి మహేశ్వరరెడ్డి. మోదీ సర్కార్పై దాడి చేసేందుకు అవినీతి పరులంతా ఇండియా కూటమిగా ఏర్పడి కుట్రలు చేస్తోందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. అవినీతి రహిత పాలన మోదీ అందిస్తున్నారన్నారు. తెలంగాణ, ఢిల్లీలో లిక్కర్ స్కాములు చేశారని విమర్శించారు లక్ష్మణ్. जो गठबंधन है ये गमंडिया गठबंधन मोदी जी सरकार को हमला करने के लिए एक सिंडिकेट बनकर ये अपने भ्रष्टाचार जो भी हिंसा सो छूट चाहती है। ये भ्रष्टाचार नेता दल एक होकर मोदी जी सरकार पर चाहे मुद्दे के ऊपर संवाद करने के लिए, चर्चा करने के लिए आगे नहीं आ रहे। బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన తప్పుల్నే మళ్లీ చేస్తోందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేటలో రాత్రి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారన్నారు. అందుకు పర్మిషన్ కూడా తీసుకోలేదన్నారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే మొత్తం 40 మంది అధికారులు కనిపించారన్నారు. వెంకట్రామరెడ్డి సమావేశంపై సెర్ఫ్ డైరెక్టర్ అనితా రామచంద్రన్ కు ఫిర్యాదు చేశానన్నారు రఘునందన్ రావు. వెంటనే వెంకట్రామరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలన్నారు. ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెర్ఫ్లో పనిచేసేటువంటి, ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సీసీలు, టీఏలు, ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. పంట ఎండిపోయిన రైతులకు తక్షణ సాయంగా ఇస్తామన్న 10,000 ఎక్కడా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలే అమలు కావడం లేదన్నారు ఏలేటి. పంట నష్టం జరిగింది, పంట నష్టానికి 10,000 రూపాయలు తక్షణ సాయం చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటి వరకు 1 రూపాయి అన్న మంజూరు చేసి అడుగుతున్నా. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధము, ఇక్కడ కూడా మళ్ళీ మోసమా? అరే నువ్వు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతేవి, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వకపోతేవి, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వకపోతేవి, కనీసం నువ్వు మొన్న ఒప్పుకున్నటువంటి 10,000 తక్షణ సాయం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతున్నా. రాష్ట్రంలో సగం మంది మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్నారు బీజేపీ నేతలు. మహిళల ఉచిత ప్రయాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.